ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవులకు, స్నేహితులకు, కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రసారం అవుతున్న సత్య అన్వేషణ అనే కార్యక్రమం ద్వారా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి ఆదరణతో ముందుకు నడిపిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క సమయంలో మన సహోదరులు, మన దైవ సేవకులైన ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులకు, సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియచేయచ్చును. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రియ సహోదరులు, ఆరికరేవల కొవ్వూరులో ఉన్నటువంటి వారు మిమ్మల్ని అందరినీ ప్రేమించి గొప్ప సత్యాన్ని మీ వద్దకు తీసుకుని రావడానికి వారు ధారాళంగా విరాళాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఈ మీడియా ద్వారా మీ వద్దకు తీసుకుని వస్తున్నటువంటి వారిని బట్టి దేవునికి వందనాలు. వింటున్నటువంటి మీరు వాస్తవాలను గ్రహించి మీరు వాస్తవాన్ని తెలుసుకోవాలని మా హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపన. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజల యొక్క హృదయాల్ని మీరు పరిశోధిస్తున్నారు. వారు గ్రహించగలిగినటువంటి మనసును వారికి అనుగ్రహించండి. సాతాను వచ్చి విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా ఉండగలిగినట్లు సహాయం చేయండి. నీ కృప అందరికీ అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, పోయినటువంటి వారం మనం చాలా గొప్ప విషయాలు మనం ఆలోచన చేసాం. ఈ సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడవలనని ప్రసవ వేదనతో మూలుగుచున్నది అని మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం మాట్లాడు. ఈ సృష్టి మూలుగుతుందంట క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడడానికి. అలాగే ఈ ఆత్మ కూడా మూలుగుతుందంట. ఎక్కడుండి? శరీరంలో ఉండి. ఈ శరీరానికి నిలయం ఆత్మ. దేవుని ఆత్మ నివసించడానికి ఈ శరీరం అవసరమైంది. ఈ శరీరం నివసించడానికి భూగోళం అవసరమైంది. పద్ధతి చూడండి. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరం నుండి వేరు చేయబడుతుందో, ఎడబాటు చేయబడుతుందో, అప్పుడు మానవుడు చనిపోయాడు అని అంటాడు. మరణము అనగా ఎడబాటు. అంటే శరీరము నుండి ఆత్మ వేరవుతుందన్నమాట. శరీరము మట్టికి వెళుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. అయితే ఈ ఆత్మ మన శరీరంలో ఉంది ఇంతవరకు. మీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉందో టీవీ ముందు కూర్చున్నటువంటి వారికి నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలు ఈ శరీరంలో ఆత్మ మూలుగుతూ ఉందంటే ఏ రోజైనా రేపైనా నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందుతావని ఆ ఆత్మ నీ శరీరంలో ఉంది. లేకపోతే ఎప్పుడో పోను, ఎప్పుడో చనిపోదు, ఎప్పుడో మట్టిలోనికి పోదు, ఎప్పుడో నీ శరీరం మట్టిలో కలిసిపోదు, నిన్ను మర్చిపోదురు. నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ భూమి, నీ వ్యవసాయం, నీ డబ్బు, నీ ఇల్లు నిన్ను ఎప్పుడో మర్చిపోను. ఆత్మ నీలో ఉండి ఇంకా నువ్వు జీవించి ఉన్నావు అని అంటే ఈ రోజైనా వాక్యాన్ని విని నువ్వు బాప్తిసం పొందుతావేమని. ఆ బాప్తిసం చిలకరింపై ఉండకూడదు, కొమ్మరింపై ఉండకూడదు. సరైనటువంటి బాప్తిసం వాక్యానుసారమైనటువంటిది. పాప క్షమాపణ కొరకు, గత పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపంతో కూడినదై ముంచడం, బాప్తిసం పొంది సంఘంలోనికి రావాలి. ఆ సంఘం మరలా ఇంకొకరి దయ ఉండకూడదు, అది క్రీస్తు దయ ఉండాలి. నేను చాలాసార్లు మీకు చాలా ఎక్కువ వివరణ ఇచ్చాను. చాలామంది జ్ఞానం లేనటువంటి బాధకులు ఈ మాటను విని బాధపడుతున్నారు. వారు వాతవేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారు, వారు భ్రమపరచు ఆత్మయందు నమ్మిక ఇచ్చినటువంటి వారు, వారు అబద్ధికులు, వారు నీళ్లు లేని మేఘములు అని ఈ అబద్ధ బాధకుల గురించి బైబిల్ చాలా కఠినంగా మాట్లాడింది. వారు వ్యభిచారులు, వ్యభిచార సంతానము. యేసుక్రీస్తు వారు మాట్లాడారు శాస్త్రుల పరిసరాలు, ఎందుకంటే వారు అబద్ధాన్ని బోధిస్తున్నారు కాబట్టి. మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషుడు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు, ఇది వాక్యంలో ఉందని అబద్ధాన్ని బోధించే అబద్ధ బాధకుడు వాడు వ్యభిచారి అంటున్నాడు. వాడు మోసగాడు, వాడు నీళ్లు లేని బావులు, నిర్జల మేఘములు,
2 మార్లు చచ్చి పెరికివేయబడిన చెట్టు లాంటి వాడు. ఎంత భయంకరమైన మాటలు, అబద్ధాన్ని బోధించేటువంటి వాడి గురించి బైబిల్లో వ్రాయబడి ఉందో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సాధారణంగా భారతదేశంలో ఒక అలవాటు లేదు, చదివే అలవాటు లేదు. ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ ఒక పుస్తకాన్ని కానీ చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొందేటువంటి అలవాటు లేదు. ఎక్కువగా ఎవరు ఏం చెప్తారో అది విని, ఎవరు ఏం చేస్తారో అది చూసి నమ్మేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. అందుకనే మనం దేన్ని సాధించలేకపోతున్నాం, సరిగా దేవుని మార్గాన్ని ఎన్నుకోలేకపోతున్నాం, దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇక్కడ చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలోనే 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి, అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదివాం. అయితే దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే మానవుడు దేవుణ్ణి ప్రేమించాలంట. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను, ఇండియా ఈజ్ ఎ వెరీ రిలీజియస్ కంట్రీ. ఇండియా మతపరమైనటువంటి దేశం. కాబట్టి ఒక డిబేట్లో నేను విన్నాను, హౌ మెనీ గాడ్స్ ఆర్ దేర్ ఇన్ హిందూయిజం అని ఒక డిబేట్ నేను విన్నాను. 30 మిలియన్ ఆఫ్ గాడ్స్ అన్నారు. 30 మిలియన్ అంటే 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారట. జ్ఞానం కలిగినటువంటి వాడు ఏదైనా ఒక ప్రశ్న వేయచ్చు, హౌ మెనీ చర్చెస్ ఆర్ దేర్ ఇన్ క్రిస్టియానిటీ అని అన్నాడు అనుకోండి, మోర్ దాన్ 20,000 చర్చెస్, 20,000 సంఘాలు. ఎలాగొచ్చినాయి? అబద్ధాన్ని బోధించడం ద్వారా, అబద్ధాన్ని చూపించడం ద్వారా, అబద్ధం ద్వారా దేవుణ్ణి చూపించడం ద్వారా 20,000 పైకి సంఘాలు వచ్చినాయి దేశంలోనికి. కానీ శరీరము ఒకటే, సంఘము ఒకటే అని అంటుంది బైబిల్లో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరము ఒకటే అంటున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సంఘమన శరీరమునకు ఆయన శిరస్సు, సంఘమే శరీరము, శరీరమే సంఘం అని అంటున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఆ సంఘమే క్రీస్తు భార్య అని అంటున్నాడు. అటువంటి భార్యను పట్టుకుని ఈరోజు నా భార్య నా భార్య నా భార్య అని అంటున్నారు సువార్థికులు. ఇది నా సంఘం నా సంఘం అని అంటున్నారంటే వారు ఎంత కఠినమైన శిక్షకు లోనయ్యారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. రెవరెండ్లని, అపోస్తులని, డాక్టర్లని పేర్లు పెట్టుకుని నా సంఘం ఇది ఫలానా సంఘం అంటున్నారంటే వాళ్ళ మీద ఎంత శిక్ష ఉంది, వాళ్ళు ఎంత ఉగ్రత కింద ఉన్నారు అనేటువంటి విషయాన్ని చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా ఎవరో రాసిన పుస్తకాలు చదివి ఆ థియాలజీ ఎలాగుంది, ఈ జ్ఞానం ఎలాగుంది, ఈ బోధ ఎలాగుంది అంటే ఆడు మనుషుడే. కానీ బైబిల్ మనుషులు రాసింది కాదు, దైవావేశము వలన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే రాసినటువంటి వాడు మనిషైనా దైవావేశం వలన పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడినటువంటి గ్రంథం. కాబట్టి మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూసిన వ్యత్యాసాలు ఏమి కనపడవు మనకి. నువ్వు చదవడం వ్యత్యాసం అవ్వచ్చు, నీవు గ్రహించడం వ్యత్యాసం అవ్వచ్చు. ఇంత చక్కటి బోధల్ని, మాటల్ని తృణీకరిస్తున్నటువంటి మానవుడు ఎంత కఠినమైన శిక్షలోనికైనా వెళ్ళడానికి ఇష్టపడాలని నేను హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే, ప్రేమించడం అంటే ఏంటి? చాలామంది అంటున్నారు ప్రేమించడం అంటే 24 గంటలు బైబిల్ తలకాడ పెట్టుకోవడమో, 24 గంటలు బైబిల్ చదవడమో, లేకపోతే 24 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడమో, గదిలోంచి బయటకు రాడు అయ్యగారు, ఎప్పుడూ ప్రార్థనలోనే ఉంటారు, మోకాళ్ళు కాయలు కాసిని. ఈ మాటలు ఎక్కడ కుదరవు బైబిల్లో. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా అంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎంత అద్భుతం ఇది! అయితే బాప్తిసం పొందినటువంటి నీవు మానవ సంకల్పాన్ని బట్టి పిలువబడ్డావా, దైవ సంకల్పాన్ని బట్టి పిలువబడ్డావా? ఇప్పుడు చిలకరింపు కుమ్మరింపు పొందినటువంటి వారు ఆయన సంకల్పంలో లేరు, ఆయన సంకల్ప ప్రకారంగా పిలువబడలేదు. అటువంటి వారు కఠినులు, అటువంటి వారు అజ్ఞానులు, అటువంటి వారు మరణానికి పాత్రులు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చిలకరింపు కానీ కుమ్మరింపు బాప్తిసం పొందినటువంటి వారు. ఒకవేళ ముంచడం బాప్తిసం పొందిన నీవు దేవుని సంకల్ప ప్రకారంగా పిలువబడ్డావా? దేవుని సంకల్పము, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఏమిటి ఆయన సంకల్పము? అనాది కాలంలోనే ఆయన సంకల్పం ఉందంట మానవులమైనటువంటి మన పట్ల. అనాది కాలం, ఆది కాలము వేరు, అనాది కాలం వేరు. ఆది అనగా సృష్టి ప్రారంభమైనప్పుడు. కానీ సృష్టి ప్రారంభమునకు ముందే ఉన్నాడంట తండ్రి అయినటువంటి దేవుడు. అనాది కాలంలోనే ఆయన మన ఎడల సంకల్పాన్ని చేస్తాడంట. ఆయన సంకల్పము ద్వారా
చూడండి ఇక్కడ, పిలవబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి అంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను రమ్మన్నాడు, ఈ మాటలు కాదు. ఈ మాటలు చెప్పేవారు అబద్ధికులు. దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పేటువంటి వారు పచ్చి అబద్ధికులు. అటువంటి బాధకులను మీరు నమ్మకూడదని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఎవరిని పిలవడేది పాత నిబంధన కాలం కాదు ఇది. దేవుడు పిలుస్తున్నాడు. దేని ద్వారా అంటే సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. సువార్త ప్రకటించడం ద్వారా జనులు వింటున్నారు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాట అయి ఉండవలన, అది పిలుపు. అంతేగాని దేవుడు నన్ను పిలిచాడు, కల్లో కనపడ్డాడు, గాలిలో కనపడ్డాడు, నిద్రలో కనపడ్డాడు, ఈ మాటలు మూఢనమ్మకాలు. అదే భ్రమపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి అని అంటున్నాడు. అసలు ఈ మనస్తత్వ శాస్త్రము దెయ్యముల బోధ ఏంటి, భ్రమపరచు ఆత్మ ఏంటి, అబద్ధ బోధ ఏంటి మనకు తెలియాలి ముందు. కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అనగానే మనం ఎరువాళ్ళంగా ఆయనను కలపడతాం. కానీ అది మోసం, అది అతనికే తెలియదు. ఏదో ఎవరో అన్నారని ఈయన అంటున్నాడు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేయమన్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలోనే ఇవి క్రొత్త నిబంధనలు ఎక్కడా లేవు. లేనిది ఉన్నట్లుగా ప్రజలకు చూపించి బోధించేటువంటి వాడు ఎంత శిక్షకు వాడు పాత్రవుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని సంకల్పం బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆదికాండం 3:15 కాడి నుంచి ప్రారంభమైంది దేవుని సంకల్పం. ఆ సంకల్పము ద్వారా పిలవబడాలంటాం మనం. సువార్త ప్రకటించబడాలి, సువార్త బోధించబడాలి, సువార్తను వినాలి, విన్నటువంటి వాడు విశ్వసించాలి, విశ్వసించిన వాడు మారుమనసు పొందాలి, మారుమనసు పొందిన వాడు ఒప్పుకోవాలి, ఒప్పుకున్నటువంటి వాడు బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందినటువంటి వాడు సంఘంలోనికి రావాలి, ఆ సంఘం క్రీస్తు అయి ఉండాలి, ఆ సంఘం పరలోకంలో కనపడుతుంది. మీరు ప్రకటన గ్రంథం 19:7 చూడండి. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు పరలోకంలో ఉంటారు, అందరూ ఉండరు. అందుకనే ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, అందరికీ కాదు, అందరు క్రైస్తవులకి కాదు, అన్ని సంఘాలకు కాదు. మరి ఏ సంఘానికి ఎవరికి అని అంటే మీరు బైబిల్ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. కేవలం నేను చెప్పే మాటల్లో మీరు తప్పు పట్టుకుంటున్నారు, కానీ తప్పు పట్టుకునే ముందు ఆ వచనాలు మీరు చదవండి ఒక్కసారి దయచేసి. నా ప్రియ సహోదరులారా, చదివితే మీకేం అర్థమవుతుందో. దేవుని సంకల్పము చొప్పున పిలవబడే వారికి ఏమంటున్నాడో చూడండి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏ మేలు కింద రాస్తున్నాడు. మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించకండి. బైబిల్లో ప్రశ్న సమాధానం మనకు బైబిల్లోనే ఉంటుంది. ఇది మర్మము, ఇది తెలియదు, ఇది అద్భుతము, ఇది నాకే బయలుపరిచాడు, ఈ మాటలో పచ్చి అబద్ధాలు. అటువంటి వారిని నమ్మకండి, అటువంటి వారిని మీ గృహాలకు రానివ్వకండి, అటువంటి వారి బోధలు వినకండి మీరు. ఇది చాలా స్పష్టత. బైబిల్ ఎక్కడ కూడా మర్మంగా రహస్యంగా మనకేమీ తెలియచేయలేదు. దేవుని పిల్లలకి దేవుడు స్పష్టత ఇచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి వాక్యాన్ని వినండి. ఇక్కడ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. మరలా ఇక్కడ చూడండి, చాలామంది యేసుక్రీస్తు వారు మన సహోదరుడు, మన రక్షకుడు, మన ప్రభువు, దేవదేవుడు అని అంటే చాలామంది అర్థం కాదు. మన సహోదరుడు యేసుక్రీస్తు వారు మనకు అన్నిటి అని అంటారు. వాక్యం చదవక, వారికి ఆ వాక్యం అర్థం కాక ఇక్కడ అంటున్నాడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్దవాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు. ఆయన ప్రియకుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? జ్యేష్ఠుడు. మనం ఎవరు? దేవుని కుమారులు. ఇక్కడ అంటున్నాడు మనం దేవుని కుమారులు. మనం ఎవరు? ఆయన కుమారులమే. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన కుమారుడే. కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరు? ఆయన కుమారులు అంటే యేసుక్రీస్తు వారు. మీకు ఇంకొక వచనాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1:9 ఒకసారి చూడండి. మీ సహోదరుడను డనుకు తేడా ఉంది. డూవత్తు రావత్తు. ఇక్కడ తెలుగు కూడా మనం చాలా జాగ్రత్తగా చాలు. మీ సహోదరుడును అని అనలేదు, మీ సహోదరుడను అంటే మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము బోధించినందున యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందున పద్మాసు దీపమునకు పరవాసినైతిని. మీ సహోదరుడను అంటే ఎవరు? మన సహోదరుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. జ్యేష్ఠుడట ఆయన. కాబట్టి మన అందరికంటే జ్యేష్ఠుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. మన అందరం ఎవరు అనంటే దేవుని కుమారుడు. ఆయన ఎవరు అనంటే ఆయన కుమారుడు.
అందుకే ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అంటే యేసుక్రీస్తు వారు మనందరికంటే పెద్ద అన్న, కుటుంబాన్ని నడిపించేటువంటి వాడు, దేవుని సంఘానికి శిరస్సు, క్రీస్తు సంఘానికి శిరస్సు అయినటువంటి ఈ అన్న, ఈ జ్యేష్ఠుడు యేసుక్రీస్తు వారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, అనాది కాలములో దేవుడు ఎరిగడంట. ఎవరిని? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరిని ముందు ఎరిగినో ఆయన ఎరిగి జ్యేష్ఠుడిగా ఉండాలని నియమించాడంట తండ్రి అయినటువంటి దేవుడు. ఇది ఎవరికి జ్యేష్ఠుడు అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులందరికీ జ్యేష్ఠుడైన. కాబట్టి మన అన్న ఆయన. కాబట్టి వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్. ఆయనే అన్నని పిలవబడుతున్నప్పుడు, ఆయనే బ్రదర్ అని పిలవబడుతున్నప్పుడు ఎవరైనా వెళ్ళడానికి, నువ్వెవరో అపోస్తులని పెట్టుకోవడానికి, నువ్వెవరో ప్రవక్తని నీకు వాక్యం తెలియనప్పుడు తెలియనట్లు ఊరుకోవాలి. అంతేగాని నేను సేవ చేస్తున్నానని, నాకు 4 సంఘాలు ఉన్నాయి, నాకు 5 సంఘాలు ఉన్నాయని అబద్ధాన్ని బోధించి, అబద్ధాన్ని ప్రజలకు నేర్పించి, అబద్ధాన్ని చూపించకూడదు బైబిల్లో. అది చాలా పాపము, అది తప్పు. వాక్యాన్ని బట్టి ఆయన మన జ్యేష్ఠుడు, మన అన్న, మనందరం ఒక కుటుంబం, ఒక సంఘం మనది. ఒక తండ్రికి ఒకే కుటుంబం ఉంటుంది. అంతేగాని 10 కుటుంబాలు ఉన్నాయి, నాకు 10 మంది భార్యలు ఉన్నారని అంటే వాడు సరైనటువంటి వ్యక్తి కాదు. మనందరం ఒకే కుటుంబం. ఆ కుటుంబం సంఘం. మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:8 చదవండి. దేవుని కుటుంబము భూమి మీద ఉన్న కుటుంబానికి ఎంత అభినవభావ సంబంధం ఉందో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మన కుటుంబం దేవుని కుటుంబం. ఆ కుటుంబం పేరు సంఘము. ఆ సంఘం ఎవరిదేనంటే రక్తం ఇచ్చినటువంటి వాడిది. రక్తం ఎవరిదంటే క్రీస్తు, యేసుక్రీస్తు వారిది. కాబట్టి రక్తానికి విలువ ఇవ్వాలి మనం. యేసుక్రీస్తు రక్తం మనకు జై అంటారు ప్రార్థన చేసినప్పుడు. రక్తం ఏం చేసిందో ఒప్పుకోరు, రక్తం ఏం చేసిందో తెలియదు. కానీ రక్తం తేలిగ్గా ఉందని యేసుక్రీస్తు వారి రక్తం మనకు జై అని సిలువ మార్కేస్తాడు. ఎక్కడ మరి ఈ ఆచారాలు? ఆ రక్తాన్ని నమ్మడం. ఆ రక్తం ఏంటి అనేటువంటిది తెలియదు, కానీ రక్తానికి జై అని అంటాడు. ఇది ఎంత మరి అరాచకమైనటువంటి మాటలు, అనాగరికమైనటువంటి మాటలు మీరు ఆలోచన చేయండి. మనం జంతు స్వభావంతో ఉండకూడదు. మనం జంతు స్వభావము అర్ధమానవులుగా మనం ఉండకూడదు. సరైనటువంటి మానవులుగా, సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు జ్యేష్ఠుడు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, జ్యేష్ఠుడు అనేటువంటి మాట రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతున్నాం. ఎక్కడ అంటున్నాడు? వారు తన కుమారునితో సారూప్యము కలవారొకటకు, వారు అంటే సంఘంలో ఉన్నటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు, రక్తంలో కడగబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ అనేటువంటి వారమును పొందినటువంటి వారు క్రీస్తు సారూప్యము కలగాలంట. వారికి కలవారొకటకు. ఎక్కడ క్రీస్తు సారూప్యం కలగాలి? సంఘంలో కలగాలి. సంఘంలో క్రీస్తు సారూప్యం ఉంది. ఎందుకంటే సంఘం మనకు శిరస్సు క్రీస్తు కాబట్టి, సంఘంలో క్రీస్తు రక్తం ఉంది కాబట్టి, సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. సంఘము అని అంటే ఏదైనా సంఘం అనుకోకండి. నలుగురు కూర్చుని వెళ్ళిపోయేది సంఘం అనుకోకండి, లేకపోతే 100 మంది కూర్చుని వెళ్ళిపోయేది సంఘం అనుకోకండి. దానికి ప్రత్యేకమైనటువంటి హానర్ ఉంది బైబిల్లో. అది ప్రత్యేకించబడినటువంటిది, పరిశుద్ధపరచబడినటువంటిది, పవిత్రమైనటువంటిది, కన్యక. ఎన్ని గొప్ప మాటలు సంఘాన్ని గురించి వ్రాయబడినవో తెలియండి. ఈరోజు సంఘం అంటే అర్థం ఏంటో తెలియక చాలామంది మాది సంఘమే, నేను కట్టాను అంటున్నాడు. కడతాకి ఎవరు ఉండడానికి సంఘం ఎవరిది? ఇటువంటి అజ్ఞానపు మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడను అన్నాడు యేసుక్రీస్తు వారు. నీ నోటి మాట అంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాట తీర్పు దినంలో నీ చుట్టూ ఉంటుంది. నువ్వు బోధించే బోధ తీర్పు దినాన్ని కనపడుతుంది. కాబట్టి అబద్ధాన్ని బోధించకూడదు. ప్రజలకు భయపడు, సమాజానికి భయపడు, లోకానికి భయపడు. నువ్వు అబద్ధానికి బోధించినట్లయితే నువ్వు అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అటువంటి వారు క్రైస్తవులు కాదు, అటువంటి వారు బాధకులు కాదు, అటువంటి వారు పరలోకం వెళ్ళరని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ చూడండి చివరి మాటలు. వారిని ముందుగా నిర్ణయించాను. మరియు 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను అని అంటే, ఎవరైతే దేవుని సంకల్పము ప్రకారముగా పిలువబడ్డారో,
ఎవరైతే దేవుని సంకల్పంలో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క నిత్య జ్ఞానంలో ఉన్నారో, ఎవరైతే అనాది కాలంలో ఆయన సంకల్పము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘంలో ఉన్నారో, అక్కడ అంటున్నాడు ఎవరిని ముందుగా ఎరిగినో. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుని ఎరిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు. అంతేకాని ఏదైనా సంఘమని నువ్వు ఆల్ నైట్ ప్రార్థనలో తలబాదుకుని ఒలిగిక్కుని బట్టలు చింపుకున్నా అది ప్రార్థన కాదు, దేవుని దగ్గరికి వెళ్ళదు. కాబట్టి వ్యర్థంగా ప్రయాసపడకండి. ఆల్ నైట్ ప్రేయర్లు, శుక్రవారం ప్రార్థనలో, ఉపవాస కూడికలని మీరు ప్రయాసపడకండి. ఎందుకంటే ముందు దేవుని సంకల్పంలోనికి రండి, దేవునితో సంబంధాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీరు ఏమి అడిగినా దేవుడు ఇస్తాడంట. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:10-20-21 వచనంలో మీరు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలమున సంఘములో తరతరములు యుగయుగములు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమేన్. ఈ మాట ఎంత అద్భుతం! ఎవరి కొరకు రాయబడిందంటే ఆయన సంకల్పంలో ఉన్నటువంటి వారి కొరకు. నువ్వు అడిగే దానికంటే ఎక్కువ ఇస్తాడంట, నువ్వు ఊహించి దానికంటే ఎక్కువ ఇస్తాడు. కానీ నువ్వు అజ్ఞానంతో బైబిల్ సంకలో పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి నేను ఆరాధనకి వెళ్ళాను, నేను ప్రార్థనకి వెళ్ళాను, నేను సంఘంలోకి వెళ్ళాను, నేను దేవునికి జీతం ఇచ్చాను, నేను దేవునికి సంద ఇచ్చాను, ఈ మాటలు మనం అనుకున్న ప్రయోజనం లేనటువంటివి. ఎవరిని ముందుగా ఎరిగినో అని అంటే ఎరిగిన వారు, ఎరిగింపబడిన వారు దేవుని సంకల్పము ద్వారా రావాలంట, దేవుని సంకల్పంలో ఉండాలంట. దేవుని సంకల్పము చెప్పున పిలువబడినటువంటి వారిని దేవుడు ముందుగా ఎరిగాడంట. ఎవరిని ఎరిగినో వారిని పిలిచాడంట దేవుడు. దేని ద్వారా? వాక్యం ద్వారా. మా స్వార్థ ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాను అన్నట్టుగా దశలోనిక పత్రికలో మనం చూసినట్లయితే దేవుడు పిలుస్తున్నాడు అందరినీ. అందుకే బూదికాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, రక్షింపనేరకు ఇండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకు ఇండినట్లు ఆయన చెవులు మందమ్మ కాలేదు అనేటువంటి మాటలు యెషయా మాట్లాడుతున్నాడు. ఆయన హస్తాలు చాపి ఉన్నాడంట ప్రతి మానవుని కొరకు, ఈరోజు నీ కొరకు, అందరి కొరకు, నా కొరకు ఆయన హస్తాలు చాపి ఉన్నాడు. కాబట్టి మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఎవరిని పిలిచినో, ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా మనం రోమీలకు రాసినటువంటి పత్రిక, ఇదే పత్రికలో 3:23-24 వచనంలో చదివాం. ఎవరైతే నీళ్లలోనికి వెళ్ళి ముంచట బాప్తిస్మం పొందుతున్నారో, ఎవరైతే సంఘంలోనికి వస్తున్నారో అటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. పైన అన్నాడు నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పినటువంటి వాడు కింద వచనంలో నీతిమంతుడు అని అంటున్నాడు. దేని ద్వారా నీతిమంతుడు అయ్యాడు? బాప్తిస్మం ద్వారా. ఆ బాప్తిస్మం అక్కర్లేదని అంటున్నారు చాలామంది బాధకులు. ఇదేనన్న ఆ బాప్తిస్మం ఏదైనా పర్వాలేదని అంటున్నారు. ఇదేనని చాలామంది. ఎంత కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారనండి. జీతాల కొరకు సంఘాలను కడుతున్నారా? డబ్బుల కొరకు సంఘాలను కడుతున్నారా? మీ మతాల్లో ఉన్నారా? మీ సంఘాచారాల్లో ఉన్నారా? మీ దురాలవాట్లలో ఉన్నారా? దుర్బోధలు చేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత తేటగా బైబిల్ ఇన్ని వేల సార్లు బైబిల్లో బాప్తిస్మం గురించి మాట్లాడుతుంటే ఇంకా ముంచిన బాప్తిస్మం, ఇంకా కొమ్మరింపు బాప్తిస్మం అంటున్నారంటే అసలు ఏ రకమైన క్రైస్తవులు, ఏ రకమైన సంఘాలండి అవి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా తీర్చాను. ఎవడు నీతిమంతుడు అని అంటే బాప్తిస్మం పొందినవాడు. ఏ బాప్తిస్మం పొందినటువంటి వాడు అని అంటే వాక్యాన్ని విని మారు మనసు పొంది ఒప్పుకుని పశ్చాత్తాపంతో పొందినటువంటి వాడు. అంతేగాని వివాహాల కొరకు సర్టిఫికెట్ల కొరకు పొందినటువంటి బాప్తిస్మాలు కాదు, అవి చల్లనేరవు. కాబట్టి అటువంటి బాప్తిస్మం పొందినటువంటి వారిని ఏం చేస్తాడు అని అంటే వారు నీతిమంతులుగా తీర్చాను. నీతిమంతులుగా తీర్చిన వారిని ఏం చేశాడంట? ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచాను. వారిని మహిమపరచాడంటే ఎప్పుడు? తీర్పు దినాన్న పరలోకానికి వెళ్ళాలంటే ఇంత ప్రాసెస్ ఉంది భూమి మీద. ఏదో నేను దేవుడిని నమ్ముకున్నాను అని కొంతమంది అంటారు, మీ మతంలోకి వచ్చానని కొంతమంది అంటారు, మీ దేవుడు అంటే నాకు ఇష్టమైన కొంతమంది అంటారు, మీ దేవుడి దగ్గరికి వచ్చాను నేను కొంతమంది అంటారు, మా కొరకు ప్రార్థన చేయండి, మా రోగాలు పోవాలి, మా అప్పులు తీరిపోవాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మా కోర్టు కేసులు పోవాలి. ఏం మాటలండి ఇవి? ఎవరు నేర్పారనంటే బోధకుడే నేర్పాడు. ఇవన్నీ నేర్పిన వాడు బోధకుడే. బోధకుడు తుంటరి మాటలు నేర్పుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ మటర్ కేసు పోద్దంట.
కాబట్టి ప్లేటర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఇక్కడికి వచ్చి కూర్చొని తప్పట్లు కొడతా ఉంటారు. కోర్టులోకి వెళ్ళవలసింది ఇక్కడ కూర్చొని నాకు కోర్టు కేసు పోద్ది అంటాడు. హీరింగ్కి వచ్చినప్పుడు ఆడేమో ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంటే వచ్చి ఈ దేవుడు వద్దు, ఈ సంఘం వద్దు, ఈ బాధకుడు వద్దు అంటాడు. ఎంతమందిని అవమానపరిచి వెళ్తున్నాడు బయటకాడు, దేవుడిని అవమానపరుస్తున్నాడు, సంఘాన్ని అవమానపరుస్తున్నాడు, నీ కేసు కొట్టేస్తారని చెప్పినోడు అవమానపరుస్తున్నారు. మొత్తం టోటల్గా రాంగ్ వేలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అవి కాదు, కేసులు పోతాయి, రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి. ఎలా చెప్పేటువంటి వాడు వాక్యం తెలియనటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. రోగం పోవడానికి వైద్యుడు ఉన్నాడు. ఈరోజు చాలా ఖరీదైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి మన దేశంలో, జరగని విదేశాలు వెళుతున్నారు అని అంటే దేవుడు లేడని కాదు అక్కడ అర్థం. దేవుడు ఉన్నాడు. దేవుడు స్వస్థపరచలేని వాడంటే స్వస్థపరచలేనటువంటి వాడు కాదు, దేవుడు అసమర్థుడు కాదు. గాయమును చేయవాడు నేనే, గాయమును కట్టువాడు నేనే అంటే రోగాన్ని పంపించినటువంటి వాడు ఆయన, రోగాన్ని కట్టగలిగినటువంటి వాడు ఆయన. ఎంత పెద్ద రోగమైనా ఈరోజు చనిపోతాడు అనుకున్నటువంటి వాడు 10 సంవత్సరాలు బ్రతుకుతాడు. దేవుని దగ్గర స్వస్థత ఉంది, దేవుని దగ్గర ఆయుష్ ఉంది. ఏమిటి అది అని అంటే నీకు దేవునికి మధ్య. అంతేగాని స్వార్థకుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడో సాలకెళ్ళి నాకు స్వస్థత ఉంది, నాకు అక్కడ నూనె ఉంది, ఇక్కడ నూనె ఉందని నువ్వు భ్రమపడి నువ్వు చావకు, నువ్వు నరకానికి వెళ్ళకు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అటువంటి వారు అబద్ధికులు, అటువంటి వారు పరలోకం వెళ్ళరు, అటువంటి వారు దేవునితో ఉండరు, అటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు లేడు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకెంతకంటే దేవుని యొక్క వాక్యం చెప్పడం లేదు. ఇంకెంతకంటే మరి చదివితే మనకి అర్థం దొరకడం లేదు. మన నీతిమంతులుగా తీర్చినటువంటి దేవుడు మనల్ని మహిమపరుస్తున్నాడట. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ఉంది. మన ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి వీల్లేదు. ఆ ప్రాసెస్ ఏమిటంటే వాక్యాన్ని వినాలి, నమ్మాలి, విశ్వసించాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి, సంఘంలోనికి రావాలి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి, నిన్ను మహిమపరిచేటువంటి వాడు దేవుడు ఒక్కనొక్కదేనన్న. ఇంత ప్రాసెస్ ఉంది. ఏమీ లేకుండా సంఘంలోకి వచ్చి బైబిల్ అట్టుకుని కూర్చి నేను క్రైస్తవునే అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. అది సరైనటువంటి భక్తి కాదు, అది సరైనటువంటి సంఘం కాదు, అది సరైనటువంటి స్థలం కాదు. కాబట్టి నువ్వు వెళుతున్న స్థలం ఏంటి, నువ్వు వింటున్నటువంటి మాటలేంటి, నువ్వు ఇస్తున్నది ఎవరికి అనేటువంటిది ఆలోచన చేసుకుంటే ఒకనొక దినాన నువ్వు తెలుసుకుంటావు, పశ్చాత్తాపడతావు. కానీ అప్పుడు ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాస్తవం తెలిసిన ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఈ పాఠాన్ని విన్నటువంటి మీరు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ప్రశ్నలు ఉన్నట్లయితే ఈ బాధ మీద దయచేసి నన్ను సంప్రదించండి, నాతో మీరు ఫోన్లో మాట్లాడండి. ఒకవేళ మీ గృహాలకు మీరు ఆహ్వానించినా, మీకు సమయం ఉన్నప్పుడు మీ కుటుంబంతో మీరు కూర్చుంటామండి, మాకు వచ్చి వాక్యం చెప్పండి అంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. లేదా మీరు మా గృహానికి వచ్చిన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చదవడానికి, దేవుని మాటల్లో నేర్చుకోవడానికి, మీ సంశయాలు తీర్చుకోవడానికి ఈ భూమి మీద చక్కటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఎలాగని అంటే మీరు బ్రతికి ఉన్నారు, నేను బ్రతికి ఉన్నాను. కాబట్టి మనం చనిపోతే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోలేం. కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి. వాస్తవమైనటువంటి జీవంలోనికి మీరు రావాలి అని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరి యొక్క వారంలో మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుడి కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు. ఇంతవరకు మన సహోదరులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందించారు. మీరు విన్నటువంటి ఈ వాక్యంలో ఎటువంటి అనుమానాలు లేదా సందేహాలు ఉన్నాయడలా మాకు తప్పక తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. మా ఫోన్ నెంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. వందనాలు.